హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇవాళ గులాబ్ జామ్ ఎలా చేయాలో చూద్దాం పగలకుండా. ఇక్కడ చూడండి, ఒక బౌల్ తీసుకొని అందులో నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నాను. అదంతా ఇందులో యాడ్ చేయండి. యాడ్ చేసి ఇదంతా పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి సాఫ్ట్గా. ఇలా కలుపుకున్నాక పైనుంచి నెయ్యి యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. ఇక్కడ మనం చక్కెర సిరప్ తయారు చేసుకుందాము. ఇక్కడ ఒక గిన్నె తీసుకొని అందులో నేను 2 కప్స్ చక్కెర తీసుకొని 2 కప్స్ వాటర్ యాడ్ చేశాను. యాడ్ చేసి ఇందులో యాలకులు అలాగే వేసేసాను డైరెక్ట్గా నేను. యాడ్ చేసి ఇక్కడ బాయిల్ చేసుకోండి చక్కెర కరిగేంత వరకు. ఇది ఎక్కువ తీగపాకం అవసరం లేదు. ఇలా బాయిల్ చేసుకున్నాక ఇందులో 1/2 టీ స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయండి. మనం గులాబ్ జాములు వేసే వరకు గోరువెచ్చగా ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టాం కదా పిండి, అదంతా తీసుకొని ఇలా ఒత్తుకుంటూ రౌండ్గా బాల్స్ చేసుకోవాలి. అప్పుడే పగలకుండా వస్తాయి. చూడండి, నేను ఎలా చేస్తున్నానో అలాగే చేయాలి. ఇలా చేసి పక్కన పెట్టేసేయండి. ఇలా అన్నీ ఇలాగే చేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో డీప్ ఫ్రై సరిపడంత ఆయిల్ యాడ్ చేయండి. అది హీట్ అయ్యాక అందులో కొంచెం వేసి చూసి ఓకే హీట్ అయినాక మళ్ళీ బాల్స్ అన్నీ యాడ్ చేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల వరకు ఫ్రై అవుతుంది. చూడండి, కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఇవన్నీ తీసి గోరువెచ్చగా ఉన్న సిరప్లో యాడ్ చేసేసేయండి. ఇలా యాడ్ చేసి గరిటెతో ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. అప్పుడు సాఫ్ట్గా లోపల వరకు జ్యూసీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ టేస్టీ గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.